శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారనామ సంవత్సరం శ్రావణ మాసం 20/8/2019 తేదీ మంగళవారం. ఈరోజు బహుళ పంచమి తెల్లవారుజాము 5 గంటల 31 నిమిషం వరకు ఉన్నది. రేవతి నక్షత్రం రాత్రి 10 గంటల 26 నిమిషాల వరకు ఉంది. శూలయోగం మధ్యాహ్నం 4 గంటల 23 నిమిషాల వరకు, కౌలవకరణం మధ్యాహ్నం 4 గంటల 33 నిమిషాల వరకు ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 9 గంటల 9 నిమిషాలగా అయితే 10 గంటల 56 నిమిషాల వరకు ఉంది. అమృతయోగం రాత్రి 7 గంటల 49 నిమిషాలగా అయితే 9 గంటల 36 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 22 నిమిషాలగా అయితే 9 గంటల 12 నిమిషాల వరకు ఉంది. మళ్ళీ తిరిగి రాత్రి 10 గంటల 58 నిమిషాలగా అయితే 11 గంటల 54 నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది. ఈరోజు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజు గ్రహస్థితిని చూసినట్టయితే రవి మఘా నక్షత్రం 2వ పాదంలో రాత్రి 11 గంటల 58 నిమిషాలకి ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో రాత్రి 10 గంటల 26 నిమిషాలకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మఘ 3వ పాదంలోను, బుధుడు ఆశ్లేష 1వ పాదంలోను సంచరిస్తున్నారు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలోను, శుక్రుడు మఘ 2వ పాదంలోను సంచరిస్తున్నారు. శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహు పునర్వసు 1వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. నేటి ముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 20వ తేదీ మంగళవారం పంచమి రేవతి నక్షత్రంలో వృశ్చిక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకి సాధారణ కార్యక్రమాలకి, అశ్విని నక్షత్రంలో మేషలగ్నంలో రాత్రి 10 గంటల 37 నిమిషాలకి, కర్కాటక లగ్నం రాత్రి 3 గంటల 54 నిమిషాలకి ప్రయాణాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శుభ సమయాలుగా నిర్దేశించబడ్డాయి. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అనూహ్యమైనటువంటి దుర్వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి 1కి 10 ఖర్చు పెడితే కానీ పని కాని పరిస్థితి ఎదురవుతుంది. ఇంతకుముందు ఎంతో సునాయాసంగా చేసేటువంటి మీ యొక్క కార్యక్రమాలు ఈరోజు చాలా కష్టతరంగా అసాధ్యంగా మారేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలకి పరీక్షాకాలంగా మరి ఈరోజు కాలం గడిచే అవకాశం ఉంది. అన్నింటా కూడా వ్యతిరేక భావనలు కలుగుతాయి. దుర్వ్యయం పెరుగుతుంది. అసత్యమైనటువంటి ఆరోపణలు మీ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. ధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. మీ శక్తి యుక్తులు అన్నీ కూడా నిష్ప్రయోజనంగా మారేటువంటి అవకాశం. ఎంత ప్రయత్నించినా మీ యొక్క కార్యక్రమాల నిర్వహణ ముందుకు సాగకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. చికాకు కోపం పెరిగేటువంటి అవకాశం. బంధుమిత్రులు కూడా సరైన సమయానికి మరి అనుకూలంగా వ్యవహరించకపోవడంతో వారి పట్ల కూడా మీ యొక్క విసుగు ప్రదర్శించేటువంటి అవకాశం కలుగుతోంది. కుటుంబ వాతావరణం కూడా ఇబ్బందికరంగా పరిణమించడం, భార్యాభర్త పిల్లల విషయాల్లో కూడా మరి కొంత కలహ వాతావరణం చోటు చేసుకోవడంతో ఈ రోజంతా కూడా చికాకుగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి, వర్తక, వాణిజ్య, కార్మిక, కర్షక వర్గాల వారికి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి శుభకాలంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని కూడా మరి చక్కగా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. తద్వారా మానసిక ధైర్యం, శారీరక శ్రమ తగ్గి మీకు ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితులు కొనసాగబోతున్నాయి. మీ శక్తియుక్తులు అన్నీ కూడా ప్రదర్శించకుండానే ఈరోజు మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా సులువుగా నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన వ్యక్తుల కలయిక మీకు ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణాన్ని కలగజేసేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అభివృద్ధి పదంలో నడుస్తారు. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంచుకునే దిశగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. నూతన విద్య, ఉద్యోగ, వ్యాపారాది లాభాలు జరిగేటువంటి అవకాశం, నూతన పదవీ యోగం లభించేటువంటి అవకాశం ఉంది. మీ పట్ల అందరూ కూడా సానుకూలమైనటువంటి ధోరణితో కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక వనరుల విషయంలో మీకు తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య వర్గాల వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అత్యంత సానుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి.
తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఈరోజు అత్యద్భుతమైనటువంటి మంచి కాలంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఈరోజు ఇవ్వబడుతుంది. నూతన ఉద్యోగ లాభం, నూతన వ్యాపార లాభం, నూతన వృత్తి నైపుణ్యాలు పెంచుకోవడంలో మీరు సఫలీకృతం అవుతారు. వృత్తిపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నివారించబడతాయి. మీ పై అధికారుల మన్నలను పొందగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన అనుమతులు సరైన సమయానికి చేరడంతో మరింత ఉత్సాహంతో మీ యొక్క కార్యక్రమాల రూపకల్పన విజయం చేసుకోగలుగుతారు. నూతన ప్రాంత బదిలీలు, ఇష్టమైనటువంటి ప్రాంతాలకు బదిలీలు చేసుకోగలుగుతారు. పై అధికారులు మీ యొక్క మాటను వినేటువంటి అవకాశం ఉంది. వారి పట్ల విధేయతను ప్రదర్శిస్తారు. మీ దగ్గర పనిచేసే వ్యక్తులు కూడా మీకు విధేయులై మరి మీకు ఎంతో సానుకూలంగా ఈరోజు జరిగేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా విజయం దిశగా అడుగులు వేయడంతో ఈరోజు ఆదాయ మార్గాల విషయంలో మాత్రం ఏమాత్రం లోటు లేదు. అన్నింటా కూడా మీకు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొన్ని స్వల్పమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిలన్నింటినీ కూడా అధిగమించడం ద్వారా మీ యొక్క కార్యక్రమాల రూపకల్పన ఈరోజు అనుకూలంగా మారేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార కార్మిక వర్గాల కర్షక వాణిజ్య వర్గాల వారికి స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభయోగకాలంగా చెప్పుకోవచ్చు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభంతో ఈరోజు చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఆడిటింగ్లు, ఇన్కమ్ ట్యాక్స్ వంటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. లెక్కలు చూడడంలో మీకు మీరే సాటిగా నిరూపించుకోబడతారు. ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకుంటారు. నూతన పుణ్యతీర్థాలను సందర్శించేటువంటి అవకాశం ఉంది. నూతన ప్రయాణాలకు కావాల్సినటువంటి సరంజామా సమకూర్చుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు సానుకూలం అవుతాయి. పాస్పోర్ట్లు, వీసాలు వంటి వాటి విషయంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణం చేయాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరేటువంటి అవకాశం కలగబోతోంది. నూతన వస్తు, వాహన, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమైనటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇంటా బయట కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం, భార్యాభర్త పిల్లలతో ఈరోజు పూర్తిగా విందు వినోద కాలక్షేపం చేయడం వంటి వాటితో ఈరోజు ఎంతో ఉత్సాహంగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపారాది వర్గాల వారికి, వర్తక వాణిజ్య కార్మిక కర్షక వర్గాల వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాల నుంచి మరి వ్యతిరేక ఫలితాల దిశగా ప్రయాణం కొనసాగుతుంది. చేసేటువంటి ప్రతి పని నిష్ప్రయోజనం అవుతుంది. హఠాత్తుగా ఆగిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మనోధైర్యం తగ్గుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కోపోద్రిక్తమైనటువంటి మీ స్వభావం అందరినీ కూడా ఆశ్చర్యపరచవచ్చు. ఉష్ణతాపం పెరుగుతుంది. జ్వర భయం పెరుగుతుంది. ధైర్యం తగ్గుతుంది. మానసిక సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా వ్యతిరేక దిశగా ప్రయాణించడంతో మరింత సమస్యల వాతావరణంలోకి మీరు జారేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాది కార్యక్రమాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తం అవడం ద్వారా మీ యొక్క సుస్థిరమైనటువంటి స్థానానికి కూడా మరి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా వీటిని అధిగమించడం కోసం నవధాన్యాల్ని పాలతో కలిపి గోమాతకి అర్పించడం ద్వారా కొంత మంచి ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, వర్తక వాణిజ్య కార్మిక కర్షక వర్గాల వారికి కానీ ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి సమస్యని కూడా చాలా చక్కగా సహాయ సంప్రదింపులతో సమకూర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంప్రదింపుల కార్యక్రమం చక్కగా నెరవేరబడుతుంది. నూతన ప్రయత్నాలు అన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి దిశగా మార్పు చెందుతాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ ఇంట్లో ఉన్నటువంటి యువత యువకులకి
వివాహాది శుభకార్యాల విషయంలో పురోగతి లభిస్తుంది. ఉత్సాహభరితమైన వాతావరణం కొనసాగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కలహ వాతావరణం కూడా సమసిపోయేటువంటి అవకాశం గోచరిస్తోంది. భాగస్వామి పక్షాలతో మీరు చేసేటువంటి సహాయ సలహా సంప్రదింపులు అన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. అనుకూలమైన మంచి ఫలితాలను ఇస్తాయి. అభివృద్ధి పదం నడిచేటువంటి అవకాశం. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, వర్తక వాణిజ్య వర్గాల వారికి కానీ ఆదాయ మార్గం విషయంలో ఏమాత్రం లోటు లేదు. ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించడంతో ఈ రోజంతా కూడా మీరు అనూహ్యమైనటువంటి మంచి శుభఫలితాలని పొందుతూ ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజు ఏమాత్రం అనుకూలం లేదు. మనోధైర్యాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరిగేటువంటి అవకాశం ఉంది. శత్రు పీడ పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన పోలీసు కోర్టు కేసుల విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు అవుతుంది. మీకు వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాల సేకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. ధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. భయానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మిత్రులు సైతం మీరు శత్రువుల్లా మెలగడం వల్ల, బంధుమిత్రాదులు సరైన సమయానికి స్పందించకుండా మొఖం చాటేయడం వల్ల సమస్యల వాతావరణంలో కొట్టుమిట్టాడేటువంటి మీకు మరింత సమస్యలు జటిలమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో కూడా, కుటుంబంలో కూడా మరి భార్యాభర్తల మధ్య కానీ, భార్యాపుత్రుల మధ్య కానీ మరి కలహ వాతావరణం కొనసాగడంతో ఇబ్బందులకు గురికాక తప్పదు. ఆదాయ మార్గం విషయంలో మరి ఏమాత్రం పురోగతి లేదు. కావాల్సినటువంటి ఆదాయ వనరుల సమీకరణ సరైన సమయానికి చేకూర్చుకోలేకపోవడంతో సమస్యలను ఎదుర్కోక తప్పదు. నూతన రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చేసేటువంటి రుణాల విషయంలో కానీ, మీరు ఇచ్చేటువంటి రుణాల విషయంలో కూడా మరి సరైనటువంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడం చేత సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఆరోగ్యం పూర్తిగా మరి లోపించడానికి ఆస్కారం ఉంది. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల అనారోగ్యం మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు, కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య వర్గాల వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి అత్యంత అనుకూలమైనటువంటి సుఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం ఉంది. ధైర్యాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. మానసిక ఆందోళన తగ్గించుకుని అన్నింటి కూడా విజయం సాధిస్తారు. అభివృద్ధి పదంలో నడుస్తారు. బాబాలు, స్వామీజీలు వంటి వారిని దర్శించుకుంటారు. దైవక్షేత్ర సందర్శనాలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆదాయ మార్గాలన్నీ కూడా చాలా చక్కగా మీకు అనుకూలమైన పరిస్థితిలో నెరవేర్చబడేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. నూతన వస్తు సేకరణ చేయడానికి మీ చేసేటువంటి మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇంటా బయట కూడా విందు వినోద కాలక్షేపాలు చేస్తూ మరి ఎంతో సంతోషంగా ఈరోజు కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి, కార్మిక, కర్షక, వాణిజ్య వర్గాల వారికి కూడా ఈరోజు స్త్రీ పురుషులందరికీ అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వ్యక్తులకి ఈరోజు ముఖ్యంగా వాహన యోగం కలిగిపోతుంది. దూర ప్రాంత ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. వీసాలు, పాస్పోర్ట్లు వంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. అభివృద్ధి పథంలో నడుస్తారు. సర్వశక్తిమంతులుగా ఉంటారు. గృహయోగం సిద్ధిస్తుంది. నూతన గృహాలను సందర్శించేటువంటి అవకాశం ఉంది. కొత్త కొత్త మోడల్స్ పట్ల ఆకర్షితులవుతారు. గృహాలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. గృహానికి కొన్ని రిపేర్లు, మరమ్మతులు, రిపేర్లు, రంగులు వేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఆసక్తి చూపించేటువంటి అవకాశం ఉంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు. తల్లిగారి వైపు బంధువుల పట్ల ఎక్కువ ఉత్సాహంగా వారితో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆకర్షణకి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులకి అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాల రూపకల్పన చేయబడుతుంది. ఎదురయ్యేటువంటి ప్రతి సంఘటనని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. సాహసమైనటువంటి కృత్యాలు చేస్తారు.
అభివృద్ధి పదంలో నడుస్తారు. నూతన కార్యక్రమాల రూపకల్పనలో మీకు మీరే సాటి అని నిరూపించుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలను రికార్డ్ చేసుకోవడానికి, నమోదు చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆటలు, క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు ఎంతో అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటువంటి వ్యక్తులు సైతం మరి ఈరోజు ఎంతో ధైర్య సాహసాలతో ఆయా కార్యక్రమాలని రూపకల్పనలో కానీ సాధించడంలో కానీ మరి విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. తద్వారా మీ యొక్క శక్తి యుక్తులు అందరికీ కూడా తెలుసుకుని మరి మీరు అందరికీ కూడా ఆదర్శప్రాయాలుగా నిలబడేటువంటి అవకాశం గోచరిస్తోంది. సోదరీమణుల యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. వారి బంధువర్గంతో సహాయ సహకారాలు అందించడానికి అవకాశం కలుగుతోంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఆదాయ మార్గాల విషయంలో ఏమాత్రం లోటు లేదు. కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య వర్గాల వారికి ఆరోగ్యం సహకరించడంతో అన్ని విధాలా కూడా ముందుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి. అభివృద్ధి పదం వైపు నడవాలనుకునేటువంటి మీ యొక్క కోరిక నెరవేరబోతోంది. అనూహ్యమైనటువంటి వాతావరణంలో మీ యొక్క నిర్ణయాలన్నీ కూడా అమలు చేయబడతాయి. మీ యొక్క వాక్చాతుర్యం, వాక్పటిమతోటి అందరినీ కూడా ఆకట్టుకోగలుగుతారు. ఎంతటి క్లిష్టమైనటువంటి సమస్యలైనా సరే పరిష్కరించగల శక్తి సంపన్నులుగా మీరు అందరికీ కూడా గోచరించేటువంటి అవకాశం కలగబోతోంది. ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లోనూ కూడా ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. విందు వినోద కాలక్షేపాలతో సమాజంలో సంఘంలో గౌరవ మర్యాదలతో ఈరోజు ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణం కొనసాగేటువంటి అవకాశం. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూల ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు ఎంతో అత్యద్భుతమైన మంచి అనుకూలమైన ఫలితాలు వెలువడబోతున్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా చాలా ఖచ్చితత్వంతో కూడి, వేగంతో కూడినటువంటి కార్యక్రమాలు చేయాలన్నట్టు మీ కోరిక నెరవేరుతుంది. ఆర్థిక నిర్వహణ బాగుంటుంది. శారీరక సౌందర్యానికి, పోషణకి ఎక్కువ విలువనిస్తారు. నూతన వస్తు సామాగ్రిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్య విషయంలో కూడా పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రాల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా విజయ పథం వైపు నడవాలనుకున్న మీ యొక్క కోరిక నెరవేరుతుంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య వర్గాల వారికి కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అత్యంత సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు వెలువడతాయి. ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగాన్ని సేకరించండి. శుభం.